ఇవాల్టి మన స్పెషల్ టేస్టీ రెసిపీ వచ్చేసి టమాటా కర్రీ. సాధారణంగా చేసే టమాటా కర్రీ అయినప్పటికీ కూడా కొన్ని పొరపాట్లు చేస్తే టమాటా కర్రీ కూడా అస్సలు బాగోదు. మీరు ఎప్పుడు చేసినా టమాటా కర్రీ సాఫ్ట్ టెక్స్చర్తో టేస్టీగా కుదరాలంటే ఒక్కోసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా సాఫ్ట్ టెక్స్చర్తో చాలా బాగుంటుంది. ఇలా చేసిన టమాటా కర్రీని అన్నం, చపాతీ, పూరి, ఈవెన్ బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా చాలా బాగుంటుంది. మరి ఎంతో టేస్టీగా ఉండి ఈ టమాటా కర్రీ చేసి ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకోవాలి. ఈ టమాటా కర్రీలో ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ మెంతులు. ఈ టమాటా కర్రీలో మెంతులు అనేవి చాలా బాగుంటాయి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టీ స్పూన్ ఆవాలను వేసి కాస్త ఫ్రై చేయండి. ఇందులోనే కొన్ని కరివేపాకు రెబ్బల్ని, అలాగే ఒక ఎండుమిరపకాయను, 3 పచ్చిమిరపకాయ చీలికలను వేసి ఫ్రై చేయండి.